వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, చిన్న ఏజ్లో కూడా చూస్తూ ఉన్నాం సార్. ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు ఏమైనా సింటమ్స్ కనపడతాయండి? యూజువల్లీ బ్రెయిన్ స్ట్రోక్స్ సడన్గా వస్తాయండి. గుండెపోటు ఎట్లా సడన్గా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలానే వస్తుంది. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ముందు కొంతమందికి వార్నింగ్ సైన్ లాగా ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. అంటే Okay. మెదడుకి రక్తం సరఫరా కొంతసేపు ఆగి మళ్ళీ రికవర్ అయితే అప్పుడు పేషెంట్ కొంతసేపు సిమ్టమ్స్ వచ్చి వెళ్ళవచ్చు. అది Okay. అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, కొంతమందికి వస్తుంది అట్లా. సో దాన్ని TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. అదర్వైజ్ లేకపోతే మిగతా వాళ్ళందరికీ సడన్గా వచ్చేస్తుంది. ఎందుకు సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి రీజన్ ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నవి రావడానికి కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే రక్తనాళం గడ్డగట్టి రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. లేకపోతే రక్తనాళం చిట్లు వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. మనకు 80-85% కేసెస్లో ఏంటంటే రక్తనాళం బ్లాక్ అయ్యి వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుందండి. మిగతా 15-20% మందికి ఏంటంటే రక్తనాళం చిట్లి బ్లీడింగ్ వచ్చి హెమరేజిక్ స్ట్రోక్స్ వస్తాయండి. కామన్గా ఉన్న జనాల్లో ఒక అభిప్రాయం అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళకే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో నిజంగానే బీపీ హై ఉంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయా సార్? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం అన్నది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ అండి. బీపీ ఒకటే కాదు, ఎవరైతే షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల, లేకపోతే పేషెంట్స్ స్మోకింగ్ చేసేవారు, ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళల్లో, కొంతమందికి కొన్ని మెడికేషన్స్ లైక్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉండడం వల్ల, కొంతమందికి ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు రావడం కానీ, గుండెలో ఏమన్నా రక్తం గడ్డలు ఫామ్ అవ్వడం కానీ అట్లా ఉంటే గుండె నుండి రక్తం గడ్డలు పైకి మెదడుకి వెళ్ళి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉండవచ్చండి. ఈ స్ట్రోక్ రావడం వల్ల ప్రధానంగా మన బాడీలో అంటే ఎట్లాంటి ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి సార్? ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం కంటే మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అయిందో దాని రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయంటే, చాలా వరకు కామన్గా తెలిసింది ఏంటంటే సార్, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అంటే పెరాలసిస్ వస్తుంది. సో పెరాలసిస్ ఒకటే వస్తే ఇంకా దానికి యాడ్ ఆన్ వేరే ఉంటుంది. సో అదే అండి, ఒకవేళ మెదడులో మనకు మాటకు సంబంధించిన ఏరియా, యూజువల్లీ మన రైట్ హ్యాండెడ్ ఇండివిజువల్స్లో 90% వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ అన్నది డామినెంట్ ఉంటుంది. సో డామినెంట్ అంటే ఏంటంటే నేను మీకు చెప్పింది అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దానికి సమాధానం చెప్పడం. ఇది యూజువల్లీ రైట్ హ్యాండెడ్ ఇండివిజువల్స్లో మెజారిటీగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఆ భాగంలో స్ట్రోక్ వచ్చిందంటే వాళ్ళకు మాట్లాడడానికి ఇబ్బంది ఉండవచ్చు, లేకపోతే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉండవచ్చు, లేకపోతే మాట్లాడేటప్పుడు తప్పులు మాట్లాడాలి, లేకపోతే అసలు మాటనే మొత్తం రాకపోవడం. ఒకవేళ చూపుకి సంబంధించిన భాగంలో వచ్చిందనుకోండి, వాళ్ళకు ఒక సగం చూపు అన్న పోవడం, లేకపోతే కొంతమందికి కంటికి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవ్వడం అయితే కంటికి చూపు మొత్తం పోవడం, ఇలాంటివి అవ్వచ్చు. పెరాలసిస్ లేదంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్గా వచ్చిన టైంలో ఏ టైంలో మీ దగ్గరికి వస్తే అంటే ఎన్ని అవర్స్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు కొంచెం సేఫ్ అనుకోవచ్చు అండి? ఎవరికైనా పేషెంట్కి పెరాలసిస్ సిమ్టమ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్ పబ్లిక్కి బీ ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. బీ అంటే బ్యాలెన్స్, అంటే నడిచేటప్పుడు తూల్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, నడిచేటప్పుడు ఓ పక్కకు పడిపోతూ అలా ఉంటాయి. ఈ అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెండు కనిపించడం కానీ, ఒక సగం కనిపించకపోవడం కానీ, ఒక కంటి చూపు మొత్తం తగ్గడం కానీ అట్లా ఉంటే ఐ రిలేటెడ్ సిమ్టమ్స్. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్, అంటే మొహం వంకరపోవడం కానీ అట్లా ఉంటే. ఏ అంటే ఆమ్ అంటే చెయ్యి కాలు రిలేటెడ్ సిమ్టమ్స్, అంటే చెయ్యి కాలు బలహీనత కానీ, చెయ్యి కాల్లో తిమ్మిరి కానీ ఉంటే. తర్వాత ఎస్ అంటే స్పీచ్, మాట మాట్లాడేటప్పుడు ముద్దగా రావడం, నతిగా రావడం, లేకపోతే మాట సరిగ్గా మాట్లాడకపోవడం, లేకపోతే మాటనే రాకపోవడం ఉంటే ఇవి సిమ్టమ్స్. టీ అంటే టైం అండి. ఈ సిమ్టమ్స్ ఉంటే పేషెంట్స్ ఫస్ట్ 4.5 hours లోపల హాస్పిటల్కి రీచ్ అవుతే వాళ్ళకు కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఈ సిమ్టమ్స్తో వస్తే ఫస్ట్ డాక్టర్ ఎమర్జెన్సీలో అసెస్ చేస్తారు. చేసిన తర్వాత పేషెంట్కి స్కాన్ చేయాల్సి వస్తుందండి. స్కాన్ చేస్తే అది రక్తనాళం చిట్లు వచ్చిందా, లేకపోతే రక్తనాళం బ్లాక్ అయ్యి వచ్చిందా, ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే మనం వెంటనే యాక్చువల్లీ ఫస్ట్ 4.5 hours లోపల వస్తే పేషెంట్ ఫిట్ క్యాండిడేట్ అయితే థ్రోంబోలైటిక్ ఏజెంట్ అన్నది ఇవ్వగలుగుతాం. థ్రోంబోలైటిక్ ఏజెంట్ అంటే ఒక ఏరియాలో స్ట్రోక్ రావడం వల్ల కొంత ఏరియా ఆఫ్ డ్యామేజ్ ఉంటుంది, కానీ ఆ ఏరియాలో ఇంకొంత ఏరియా ఎట్ రిస్క్ ఆఫ్ డ్యామేజ్ అంటారు, పెనమ్రా అంటారు. సో అది కాపాడడానికి ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని థ్రోంబోలైటిక్ ఏజెంట్ అంటారు. దానికి బీ ఫాస్ట్లో ఇంత ఉందన్నమాట. సో అది తెలుసుకుంటే ఈజీగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మనం వెంటనే దానికి కొన్ని ట్రీటబుల్ ఆప్షన్స్ ఉంటాయి కనుక వెంటనే హాస్పిటల్కి రీచ్. ఈ పెరాలసిస్ వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ఒకసారి అటాక్ అయిందంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేదంటే మళ్ళీ క్యూర్ చేసుకోవచ్చా మనం? ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే ఫిజియోథెరపీ ఇవన్నీ చేసిన తర్వాత బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. కొంతమంది ఆల్మోస్ట్ నియర్ నార్మల్ అవ్వచ్చు,
కొంతమందికి ఏంటంటే రెసిడ్యువల్ డెఫిసిట్స్ అంటే చేయి కాల్లో బలహీనత ముందుతో పోల్చుకుంటే ఇంప్రూవ్ అవుతుంది కానీ కొంత డెఫిసిట్స్ ఉండిపోవచ్చు. ఓకే. మాటలో కూడా ఇబ్బంది మొత్తం రికవర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు డిపెండింగ్ ఆన్ మనం ఎంత మంచి ఫిజియోథెరపీ ఎంత మంచి స్పీచ్ థెరపీ చేసామో దాన్ని బట్టిగా ఉంటుందండి. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయాలని. సో ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వాడుకుంటూ ఉండాలి, జీవితాంతం వాడాలి. డోస్ ఎప్పుడు వాడాల్సిన సార్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందండి. అన్లెస్ అంటే ఏమన్నా కాంట్రాఇండికేషన్ బ్లీడింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయంటే అవి డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళ సర్జరీ టైంలో ఆపాల్సి వస్తుంది. దాంతోపాటు షుగర్లు బీపీలు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అన్నది అవాయిడ్ చేయాలి. ఓకే సార్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 4.5 hours లోపు వస్తే మీరు చెప్పారు, కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో ఫస్ట్ 4.5 hours లోపల వస్తే ఒకవేళ పేషెంట్ ఐడియల్ క్యాండిడేట్ అయితే థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇవ్వచ్చండి. కానీ కొంతమంది ఇస్కెమిక్ స్ట్రోక్స్లో బియాండ్ 4.5 hours అప్ టు 24 hours ఒకవేళ పేషెంట్కి మేజర్ బ్లడ్ వెసల్ సడన్ బ్లాకేజ్ ఉండి అదేమన్నా క్లియర్ చేయగలిగే ఆప్షన్ ఉంటే మనం థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. అదేంటంటే ఒక ఇంటర్వెన్షన్ లాగా, ఒక కార్డియాక్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేస్తామో ఇది మెథడ్కి చేసే ఇంటర్వెన్షన్ అండి. కానీ పేషెంట్ ఐడియల్ క్యాండిడేట్ అయి ఉండాలి. ఒకవేళ పేషెంట్ ఈ ప్రొసీజర్స్కి ఐడియల్ క్యాండిడేట్ కాకపోతే దెన్ బ్లడ్ థిన్నర్స్ అన్నవి ఇస్తాము ఇస్కెమిక్ స్ట్రోక్స్లో. తర్వాత బీపీ షుగర్స్ అన్నది కావాల్సిన లెవెల్స్లో మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంత ఉందనుకున్నట్టుగా స్మోకింగ్ ఆల్కహాల్ అన్నది టోటల్గా ఆపేయాలి. ఒకవేళ సెకండరీ కాజెస్ అంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అట్లా ఏమన్నా పెరిగిపోయి ఉంటే వాటిని కరెక్ట్ చేయడాలు, తర్వాత ఏమన్నా ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటే నార్మల్ కంటే ఎక్కువగా బ్లడ్ గట్టగట్టే టెండెన్సీస్ అట్లా ఏమన్నా ఉంటే అది కరెక్ట్ చేయడాలు అవి చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ మొత్తానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి అనేది కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక మన వీడియోతో అయితే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఒక 4 గంటల లోపు నియరెస్ట్ ఏదైనా న్యూరాలజీ డాక్టర్ ఉన్నారంటే మాత్రం మనం వెళ్ళామనంటే చాలా రిస్క్ నుంచి మనం బయటపడిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.